హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఈ వీడియోలో నాకు ఎంతో ఇష్టమైన మా ఇంట్లో ఉండే ప్లాంట్స్ అన్నిటినీ కూడా మీకు కూడా పరిచయం చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే వాష్ ఏరియాలో ఉండే ప్లాంట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఇది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది నైట్ క్వీన్ ఫ్లవర్ అనమాట. అంటే బ్రహ్మకమలం అని అంటారు. ఇది నేను ఒక కొమ్మే నాటాను, అదే ఇంత పెద్ద చెట్టు అయింది. దాన్ని కట్ చేసి ఇంకొక పాట్లో కూడా పెట్టాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఇక్కడ క్రీపర్ ఉంది కదా, కట్ చేశాను. ఇదైతే శంకు పూలు అనమాట. అంటే బటర్ఫ్లై ఫ్లవర్ అంటారు కదా, అది మల్టిపుల్ లేయర్ది వైట్ కలర్ అనమాట. ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంట్. తర్వాత ఇది రోజ్, ఆరెంజ్ కలర్ రోజ్ అనమాట. ఇక్కడ పూలు మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్కసారి ఇన్ని పూలు మ్యాక్సిమం అంటే 10 to 15 ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి సైడ్లో, మీకు కనిపిస్తున్నాయో లేదో. చెట్టు మాత్రం చాలా ఎక్కువ ఫ్లవర్స్ పూస్తుందండి. నేను యూజ్ చేసే ఫర్టిలైజర్ వల్లేనేమో ఫ్లవర్స్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ వస్తాయి. ఇక ఇంకొకటి ఇక్కడ నేను చూపిస్తున్నది, ఇది కూడా స్మాల్ ఫ్లవర్ రోసెస్ అనమాట, రెడ్ కలరు. ఇది క్రీపర్ టైపు. ఇక్కడ చూడండి, మొత్తం అంతా కూడా గ్రిల్కి అంతా కూడా ఇక్కడ మేము అల్లిచ్చాము. చూసారా, మోసులంతా కూడా చాలా లావుగా వస్తున్నాయి. ప్లస్ క్రీపర్ లాగా అల్లుకుంటూ పోతుంది. చూడడానికి మాత్రం భలే ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. చూసారా, కొంచెం డార్క్ మెరూన్ కలర్ అనమాట. ఒక్కొక్క మోస్కి 5 to 6 ఫ్లవర్స్ అయితే వస్తాయి. నాకైతే మాత్రం చాలా చక్కగా చూడడానికి మాత్రం భలే అనిపిస్తుంది ఈ చెట్టు మాత్రం. ఎందుకంటే ఫ్లవర్స్ కుచ్చులు కుచ్చులు వస్తాయి. ప్లస్ ఫ్లవర్ అనేది చిన్నగా ఉన్నా కూడా చూడడానికి ముద్దుగా భలే ఉంటుంది. ఇక మొత్తం అంతా కూడా చూసారా, ఇది మొత్తం అంతా మా బాల్కనీకి ఒక అందం అనమాట. అంత బాగా అల్లుకుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చెట్టు గార్డేనియా ఫ్లవర్ అనేది వైట్ కలర్, అది కట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇది డాలియా అంటే డేరా పూలు అనమాట. ఇవి నేను మీషో నుంచి సీడ్స్ అయితే తీసుకుని వేశాను. ఇక ఇంకొకటి ఇక్కడ ఉంది కదా, అది వచ్చేసి పొమెగ్రానైట్. మేము వేసేది కాదండి, మేము నాటలేదు, అదే గింజలు పడి వచ్చిందనమాట. అంటే పిల్లలు తిని సీడ్స్ ఏమో దాంట్లో వేసినట్టున్నారు, అవే ఈ విధంగా చెట్టు అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మణిముల్లా అనమాట, వైట్ కలర్ క్రీపర్ టైప్ ఫ్లవర్స్ది. ఫ్లవర్స్ మాత్రం కుచ్చులు కుచ్చులుగా స్మెల్ అయితే భలే వస్తుందని ఎవరో చెప్పారు. సో నేను నర్సరీ నుంచి తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఇది క్రీపర్ లాంటిది ఒకటి, అది చిన్నది వస్తే అది అలానే ఉంచేసాను. నెక్స్ట్ ఇది రబ్బర్ ప్లాంట్, తులసి ప్లాంట్. తులసి చెట్టు కూడా ఇక్కడ అదంతకదే వచ్చింది. సో నేను అలానే వదిలేసాను అనమాట. ఇంకా దీనిలో అన్ని రకాల చెట్లు దీంట్లోనే ఉన్నాయన్నట్టు ఉంటుంది ఈ పాట మాత్రం. ఎందుకంటే మా పిల్లలు తినేటవన్నీ కూడా ఇందులో వేసేసి అవి చెట్లు అయితే వచ్చాయి. తర్వాత మిర్చి ఉండే ముందు, దానికి ఏదో డిసీజ్ లాగా అనిపించింది వర్షం కారణంగా, సో కట్ చేసేసాను. తర్వాత ఇది వచ్చేసి ఎల్లో కలర్ రోజ్ అనమాట. ఇప్పుడిప్పుడే మోసులు వేస్తూ ఉంది, చూసారా, చాలా ఎక్కువ మోసులు అయితే వస్తున్నాయి. భలే ఉంటాయి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత కూడా వీడియో చేస్తాను. ఇంకా అందులోనే ఒక డేరా నేను ఫ్లవర్స్ మల్టిపుల్ కలర్స్ సీడ్స్ అయితే తీసుకున్నాను. వాటిని నేను అక్కడ కొన్ని వేసాను అనమాట. సో మొగ్గ ఇప్పుడే చెట్టు అయితే మొగ్గలు వేస్తూ ఉంది. చూడాలి ఎలాంటి ఫ్లవర్స్ వస్తాయని. ఇంకా అక్కడ ఉన్నది ఇంకొకటి ఏదో గడ్డలు అనమాట, లిల్లీ అన్నట్లు, అది అక్కడ వేశాను. తర్వాత ఇక్కడ హ్యాంగింగ్ చేశాను కదా, అది క్రీపర్ టైప్ హ్యాంగింగ్ పాట్. మా బాల్కనీ అంతా వాష్ ఏరియాలో ఈ విధంగా ఉంటుంది. చూసారా, చెట్ల మాత్రం మొత్తం ఓన్లీ రోసెసే ఎక్కువ ఉన్నాయి. రోజ్ ప్లాంట్ వల్లే మా బాల్కనీకి మొత్తం అందం అన్నట్లుగా ఉంటుంది ఈ బాల్కనీలో. ఇక అన్ని చెట్లు బాగా పెద్దగా అయితే ఎలా ఉంటుందో నెక్స్ట్ 1 year తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఇక ఇంకొక బాల్కనీలో ఉన్న చెట్లు అయితే చూద్దాం. ఇక్కడ ఫస్ట్గా స్టార్ మల్లి అంటారు కదా, జాస్మిన్, అది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఇప్పుడు మొగ్గలు అయితే వేసింది. ఎందుకంటే నేను ఆకంతా కూడా మొత్తం దూసేసాను, దానివల్లే ఇప్పుడు మోసులు వేసుకుంటూ మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇది ఇంతకుముందు సమ్మర్లో అయితే ఫ్లవర్స్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువే వచ్చాయి. భలే ఉండేటివి, నాకు పూజకు బాగా యూజ్ అయ్యేటివి అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది క్లౌస్. 4 ప్లాంట్స్ ఏమో మా ఆయన అమెజాన్ నుంచి తెప్పించాడు. క్లౌస్, గ్రేప్స్, మల్బెరీ, అవి చూపిస్తాను, ఇక్కడ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇది గ్రేప్ అనమాట. గ్రేప్ చెట్టు చూసారా, కింద నుంచి సన్నగానే ఉంది, కాకపోతే మొత్తం అంతా గ్రిల్కి అంతా అక్కడి వరకు మొత్తం పాకేసింది. చాలా అంటే చాలా తొందరగా అయితే ఇది గ్రో అయిందనమాట. అమెజాన్ నుంచి తీసుకున్నాడు మా ఆయన. కాకపోతే నాకైతే ఇది ఇంత సన్నగా ఉంది, ఫ్రూట్స్ వస్తాయో లేదని కొంచెం డౌట్ అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి
యెల్లో కలర్ ఫ్లవర్స్ ప్లాంట్ అనమాట. అంటే దీని పేరు ఇంగ్లీష్‌లో ఏమంటారో మీకు ఖచ్చితంగా చెప్తాను. ఒక నిమిషం వెయిట్ చేయండి. ఆహ్, దీన్నొచ్చేసి గోల్డెన్ క్యాస్కేడ్ ఫ్లవర్ అని అంటారనమాట. ఇది మొత్తం క్రీపర్ టైప్ ఫ్లవర్స్ కుచ్చులు కుచ్చులుగా యెల్లో కలర్‌లో వస్తాయని నర్సరీలో చెప్పారు. నేను నర్సరీలో చూసాను ఆ చెట్టు కూడా. భలే అనిపించింది. అందుకే తీసుకొచ్చాము. మొత్తం అంతా బాల్కనీలో అంతా అదే ఉంటుంది. మీరు చూస్తే అర్థమవుతుంది. మొత్తం అంతా గ్రేపు ప్లస్ ఈ క్యాస్కేడ్ ఈ రెండే ఉన్నాయి. తర్వాత ఇదొచ్చేసి పింక్ కలర్ రోజ్ అనమాట. ఇది కూడా కటింగ్ అయితే అయిపోయింది. చూడాలి ఎన్నెన్ని వస్తాయని. ఇక్కడ ఇప్పుడు ఉంది చూడండి ఫ్రూట్స్ భలే ఉన్నాయన్నమాట. మల్బెర్రీ చెట్టు చిన్నదే, కాయలు మాత్రం ఎక్కువ ఉన్నాయన్నమాట. వర్షం కారణంగా ఒకటి ఆల్రెడీ ఫుల్ బ్లాక్ కలర్కి వచ్చేసి అదే పడిపోయిందనమాట. చూసారా, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. లాస్ట్ టైం కూడా మేము తిన్నామన్నమాట. చూసారా బ్లాక్ కలర్ చాలా అంటే ఆల్మోస్ట్ 10-15 ఉన్నాయన్నమాట ఫ్రూట్స్. కాయలు మాత్రం చాలా ఎక్కువే వచ్చాయి. చెట్టు మాత్రం చిన్నగా ఉన్న కాయలు మాత్రం తొందరగా వచ్చాయి, ప్లస్ ఎక్కువే వచ్చాయి. చూసారా చెట్టు మాత్రం చిన్నగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక షోకేజ్ ప్లాంట్ లాంటిది అనమాట. వర్షం వచ్చింది కదా, సో దానివల్ల మొత్తం అన్ని పార్ట్స్ అన్నిటిని కూడా వాటర్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకొకటి స్మాల్ వైట్ కలర్ ఫ్లవర్స్ చెట్టు అనమాట. ఈ స్మెల్ మాత్రం భలే వస్తాయి. ఇది వచ్చేసి మల్బెర్రీ, వైట్ కలర్ మల్బెర్రీ అనమాట. మల్బెర్రీ అని నేను అనుకుంటున్నా. మా ఆయనేమో రాస్బెర్రీ అని ఆర్డర్ చేశానని చెప్పాడు. కరెక్ట్గా తెలీదు, ఫ్రూట్స్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. చెట్టు మాత్రం బాగా పెద్దగా అయింది కానీ కాయ మాత్రం ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు దాని నుంచి. ఇంకా ఇక్కడ వచ్చేసి రోజ్, ఇది రెడ్ కలర్ రోజ్ అనమాట. ఇంతకుముందు ఫ్లవర్స్ ఆల్రెడీ వచ్చాయి, చాలా అంటే చాలా వరకే వచ్చాయి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ 4 ఉన్నాయి. ఫ్లవర్స్ అన్నీ ఇడిగిన తర్వాత నేను మళ్ళీ ఒక షార్ట్ లాగా మీకు వీడియోస్ పెడతాను. ఇందులోనే ఇంకా పక్కన డేరా అనే ఇంకొకటి కూడా ఉంది, పింక్ కలర్ టైప్ అనమాట. ఇది మల్టిపుల్ లేయర్ వస్తుంది అనుకుంటే ఇందులో సింగిల్ లీఫ్ వచ్చింది. చూసారా, కానీ చూడడానికి బాగానే ఉంది. కాకపోతే చెట్టు నుండా మొత్తం అన్నీ కూడా మొగ్గలు ఉన్నాయి. మీకు కొంచెం అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. చూడండి, చాలా అంటే చాలా మొగ్గలు ఉన్నాయి. ఇది వచ్చేసి 10 o'clock రోజ్ ఫ్లవర్ అంటారు కదా, అదనమాట. ఇది కూడా కొంచెం తీగల లాంటిదే. ఇది వచ్చేసి నందివర్ధని పూలు అంటారు కదా, అవి. ముందు ఒక చెట్టు ఉండే, వర్షం ఎక్కువ కారణంగా ఎండలేక అది చనిపోయింది. దాంట్లో కాయలు ఉంటే వాటిని నేను ఇందులో వేశాను. అవే చిన్న చిన్న స్మాల్ ప్లాంట్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వాటిని అన్నింటినీ సపరేట్ చేసి వేరే వాటిలో నాటుకోవాలి. ఇదైతే తులసి అనమాట. మా ఇంట్లో తులసి చెట్లు మ్యాక్సిమం అవంతకవే వచ్చాయి. కాకపోతే ఇంతకుముందు పెద్ద ప్లాంట్ ఉండే, అది మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందనమాట. సో నేను మళ్ళీ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మీకు మళ్ళీ ఆ వీడియో పోస్ట్ చేస్తాను, అంటే ప్లాంటేషన్ చేసినప్పుడు. మ్యాక్సిమం మా ఇంట్లో సీడ్స్ నుంచి గ్రో అయిన చెట్లు ఆన్లైన్లో తీసుకునేవి కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత నియర్ మా హౌస్ దగ్గర ఉండే నర్సరీలో నేను తీసుకున్న కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఈ విధంగా మా బాల్కనీ, రెండో బాల్కనీ అయితే ఉంటుంది. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్